ఈరోజు ఇక్కడ మొదటి రోజు కావడంతోనే దాదాపు 2000 సిబ్బందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. సీసీటీవీలు, డ్రోను, షీ టీమ్స్, స్పెషల్ టీమ్స్ అంతా వాడి ఈరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని అంటారంటే పార్కింగ్ కూడా ప్లేసెస్ ఎక్కడ లేవు అని చెప్తున్నారు. అదే కొన్ని ఇబ్బంది ఉంది. అందుకు మనం అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రజలందరూ కూడా మనకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే, అంటే మొదటి బోనాలుగా మనకి ఇక్కడే బోనం ఎత్తుతారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా ఇక్కడ ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ మనం ఆఫీసర్స్, అంతకుముందు పనిచేసిన ఆఫీసర్స్, ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ అందరితోనే మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అసలు ఈయంతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోల్కొండ బోనాలు ఎంతో జగమ్మ తల్లి బోనాలు ఎంతో ఎత్తారు. ప్రతి సంవత్సరం కూడా ముందుగా కుమ్మరోళ్ళ బోనం ఎత్తిన, కుండతో బోనం ఎత్తినాకనే బోనం ఎత్తారు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా కమిటీ సభ్యులందరూ ఎంతో వైభవం చేస్తారు. ఈరోజు ఈ పండుగ ఒక చరిత్ర అయిన పండుగ. బోనాల పండుగ అంటే గోల్కొండ బోనాల పండుగ అంటే ఇక్కడ చేసిన తర్వాతనే హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఎంతో బ్రహ్మాండం చేస్తారు. దీనికి అన్ని కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ముఖ్యమంత్రి గారు అందరూ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మేమందరం కూడా చాలా సంతోషం. ఇళ్ళకాలం అమ్మవారు అందరి మీద దయ ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే బోనాల పండుగ అంటేనే ఒక ఆడబిడ్డల పండుగ. ఎంతో సంతోషంతో చేస్తారు. దానికి కూడా 10 సంవత్సరం మేము రావడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుతున్నాం. సార్ అసలు గవర్నమెంట్ దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అంటే ఎలాంటి ఏర్పాట్లు ఇప్పటి వరకు తీసుకువచ్చింది? ప్రతి ఏడాది ఏదో ఒకటి కొత్తగా నూతనంగా చేస్తుంది. గవర్నమెంట్ ఏర్పాటు చేసేపట్టుకుని ఈ విధంగా ఉన్నది మీకు అందరూ కూడా తెలుసు. ఎంతో సంతోషంగా గవర్నమెంట్ ప్రతిష్ఠించడం. ఇలా ఈ మొత్తం గుళ్ళకు కూడా 20 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు అమ్మవారి ఆశీర్వాదంతో మంచిగా చేయాలనే ఆశతో ప్రభుత్వం అంతా కూడా ఇంత పెద్ద సెక్యూరిటీ పెట్టి ఇవన్నీ పెట్టి కూడా బోనాల పండుగ గోల్కొండ బోనాలు బాగా చేయాలని చెప్పి, ముఖ్యంగా కుండతో ఎక్కియడం చాలా సంతోషం. అందుకని కుమ్మరోలు ఫస్ట్ వాళ్ళ కుండ చేసి వాళ్ళ బోనంతో ఎక్కియడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి సెక్యూరిటీ పెట్టి బాగా చేసినారు. సార్ గోల్కొండ బోనాల దగ్గరికి అయితే పోతురాజులు అయితే విచ్చేయడం జరిగింది. అసలు పోతురాజులు లేకపోతే బోనం అనేది ముందుకి కదలదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఎందుకని అంటే పోతురాజుకు ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి, ఆ ప్రాముఖ్యత ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం, నేను మహేష్. సో ప్రతి ఏడాది మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా, లేకుంటే ఈ ఏడాది ఏమైనా ముక్కుతో వేయడం ఏమైనా జరిగింది? లేదు 5-6 ఇయర్స్ అవుతుంది. మా బాబాయ్ తోటి నేను వేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఇయర్ ఇట్లా మంచిగా వైభవంగా అందరూ బోనాలతోటి, అన్ని వెరైటీ ఒగ్గోల డొప్పులతోటి అందరితోటి పైకి వెళ్ళి వస్తాం. మంచిగా డ్యాన్స్ చేసేసి మంచిగా అమ్మవారికి బోనాలు ఇట్లా మంచిగా దర్శనం చేసేసి వచ్చేస్తాం. అసలు పోతురాజు లేకపోతే బోనం ముందుకి కదలదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమ్మవారు కూడా అసలు రారు, బోనం అనేది కూడా ఎత్తనివ్వరు. ఎందుకంటే అమ్మవారు తమ్ముళ్ళు మేము కాబట్టి మేము ముందు ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. బాబాయ్ అమ్మ, నాకు వచ్చేసి 51 ఏజీ. ఇప్పుడు 50 ఇయర్స్లో 15 సంవత్సరాల నుంచి నేను బోనాలు చేస్తున్నా. ఇవి మా కుమ్మరోళ్ళ బోనాలు. గత మా తాతల తండ్రుల కానించి మాకున్న చరిత్ర ఇది. ఈ గోల్కొండకి ఫస్ట్ బోనం మా కుమ్మరోళ్ళదే. అందుకని అంటారంటే కుమ్మరోళ్ళదే ఫస్ట్ బోనం ఎత్తడానికి గల కారణం ఏంటి? మట్టి కుండ. ఆ మట్టి కుండలే నైవేద్యం. ఎక్కడికైనా ఏ అమ్మవారికైనా నైవేద్యం అనేది మట్టి కుండ పెట్టాలి. ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అవి ఉన్నా పనికి రావట్లేదు. మట్టి కుండలే ఫస్ట్ బోనం మాకు. ఎట్లా మేడం? అసలు మనకి పోతురాజు ప్రాముఖ్యత ఏంటి? అమ్మ, ఒక ఊర్లో ఒక పెద్ద ఊరుండే అమ్మ. అప్పట్లో కొన్ని గత్తరని ఒక జబ్బు వచ్చేది ఉండేది. ఆ జబ్బుకి అమ్మవారు బోనం చెల్లియటానికి ఆమె పోయేది. ఆ బోనాన్ని ఎవరన్నా దయ్యాలు దూతాలు పడగొడతారని చెప్పేసి పోతురాజుని తమ్ముడిని తయారు చేసుకొని, తమ్ముడా పోతురాజా నువ్వు ముందు రమ్మని చెప్పేసి మమ్మల్ని ముందు పెట్టి, అమ్మవారికి మేము శక్తి అనమాట. ఎవరు ఏ దూతాలు రాకుండా పోతురాజు ముందు బోనంకి ఏమి కాకుండా భూత ముంగులు మేము వెళ్తాం మేడం. బోనం చెల్లించేంత వరకు అమ్మవారికి మేము ఉంటాం. అమ్మవారికి తమ్ముళ్ళం మేము. 100 మంది అమ్మలకి పోతురాజు ఒక తమ్ముడు. ఇప్పుడు పోతురాజు చేతిలో ఉండే మనకి దీనికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అని అంటారు కదా, ఎందుకంటే ఇవే దూతలు నిలగొట్టేది. ఈ తాళ్ళలో ఉన్న ప్రాముఖ్యత అది. పోతురాజు అనేది మీ వంశపారంగా వేస్తున్నారా, లేకుంటే కొన్ని సంవత్సరాల నుంచి? అట్లే లేదమ్మా, నేను ఫస్ట్ ఇప్పుడు వేయడం. ఇదివరకు మా చుట్టాలలో వేసారు, ఇప్పుడైతే ఫస్ట్ నేను వేయడం. అంటే ఒక 15 సంవత్సరాల వాళ్ళు నాకు నిలిపారు. ఇది వేయడం కూడా కష్టమని చెప్పారు. అయినా కానీ నేను ఒకసారి అమ్మవారి దేవల్ల వేయాలనుకున్నా. పోతురాజు వేషం వేయడానికి నియమాలు ఏమైనా ఉంటాయి అంటే ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంటుంది కదా, దీనికి? ఫస్ట్ టైంలో వేసేటప్పుడు గురువు గారికి నుంచి మేము ఆశీర్వాదం తీసుకుంటాం మేడం. తర్వాత ఎప్పుడైతే మేము ఫస్ట్ బోనాలు స్టార్ట్ అయితే అమ్మవారికి మేము పూజ చేయించుకుంటాం.
అన్ని సామాన్ల పూజ చేయించుకొని బయలుదేరదాం. ఇక ఉదయం పూట మాత్రం బోనం వెళ్ళేటప్పుడు స్నానం గినక చేసి ఒక అట్టిపండు పాలు తాగి తర్వాత కార్యక్రమం తర్వాత జరుగుతుంటుంది. ఓకే, సో చూసారు కదా అసలు పోతురాజుకున్న ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం వారి మాటలోనే విన్నాం. సో తమ్ముడు లేకుంటే అక్క అనేది బోనం ఎత్తదు అని అనేసి మనకి చరిత్రగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసాం కూడా అండ్ ఇంకొద్ది సేపట్లో బోనం అయితే ఎత్తబోతున్నారు అండ్ అది కూడా మనం దగ్గరుండి తెలిగించి ప్రతి ఒక్కరికి కూడా ఇది వారి వరకు చేరేదాకా కూడా మనం ప్రయత్నిద్దాం. ఈ రోజు మనకి గోల్కొండ బోనాల్లోని మొదటి బోనం అయితే ఎత్తడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన వారితో కొంతమందితో మనం మాట్లాడి అసలు వాళ్ళ బోనం ఎత్తుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అనురాధ. అనురాధ, సో మీరు ఇక్కడే ఉంటారా లేకుంటే మీరు బయట? లేదండి, ఇక్కడే ఉంటాను. నేను లంగరోజులో ఉంటానండి. మా కుమ్మరి సంఘం తరఫు నుండి ఈ బోనాలు ఎత్తడం జరుగుతుందండి. ప్రతి ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే ఆదివారము లేదా బేస్తవారం రోజు ఈ బోనం ఎత్తుతారు. మేము మూకుమ్మడిగా మా కుమ్మరి సంఘం తరఫు నుండి అంటే కుమ్మరోళ్ళందరూ ఒకే తాటి మీద నడవాలని చెప్పి ఆ ఉద్దేశంతో సామూహికంగా ఈ బోనాలను చేస్తామండి. ఈసారి 501 బోనం ఒక్కసారిగా ఎత్తడం జరిగింది. మబ్బులే అంటే అమ్మవార్ల దగ్గర కుమ్మరి వాళ్ళే పూజలు చేయాలనేది ఒకటి సాంప్రదాయం మొదటి నుండి ఉంది, శాలివాహన శకం నుండే. అందుకనే మేము కుమ్మరులమే తొలి బోనం ఎక్కిస్తాం. బోనం అంటే భోజనం పెట్టడం, అమ్మవారికి భోజనం పెట్టడం, అది మట్టి పాత్రలోనే పెట్టాలనేది ప్రత్యేకంగా చెప్పడానికే మేము ఈ మట్టి పాత్రల్లో బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నామండి. ఈ బోనం ఎత్తుకోవడం అనేది మాకు చాలా సంతోషంగాను చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఎత్తుకుంటామండి మేము ఈ బోనాన్ని. అంటే ఇంకోటి సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇప్పుడు వర్షాకాలం, వెదర్ చేంజ్ అవుతుంది, పిల్లలకు అంటువ్యాధులు అవి రాకుండా ఉండడానికి కూడా మొక్కుకొని ఇందులో అన్నం, పరమాన్నము, వేపమండలు, పసుపు అవన్నీ వేసి మేము అమ్మవారికి సమర్పించుకుంటామండి. తెలుగు ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. నా పేరు బోనం దుర్గస్వామి. ఆఫీషియల్ ప్రతి ఏడాది వస్తారా? ప్రతి ఒక 20 years అవుతుంది. చాలా చక్కగా చేస్తున్నాము. బోనం కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా రాను రాను ప్రభుత్వం కూడా మా పట్ల కూడా శివసత్తుల పట్ల అయితే ప్రస్తుతానికి మంచిగా చేసుకుంటుంది. ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. బోనాలలో మీది కూడా ఒక హస్తం లేకపోతే బోనం అనేది పూర్తి కాదు కదా, మరి ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు? ఈ ఏడాది అంటే ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరకు వచ్చినాం. అమ్మవారికి బోనం సమర్పించే ముందు ఎలా ఉంటుందనే తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కదండి ఇంతవరకు చూసుకుంటే? ఇప్పటికైతే చాలా బాగుంది. కాకపోతే ఇంకా ముందు ఎట్లా ఉంటుందని తెలియదు. రస్సీ వల్ల అమ్మవారు శివసత్తులకైతే ఒక లైన్ అయితే పెట్టిరు. చాలా మంచిగా ఉంది, సంతోషం. మీకంటూ ఒక ప్రత్యేక క్యూని ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక మంచి చేసిర్రు. అయితే గవర్నమెంట్ కూడా కొంచెం ఒక శివసత్తికి అనేది గుర్తింపాలి. ఎందుకంటే ఇప్పుడు శివసత్తి అనేది అమ్మవారితోటి బొట్టుతోటి కంకణం కాబట్టి మేము లేదు ఇక్కడ జాతర కాదు కాబట్టి వాళ్ళు కూడా ఒక క్యూ లైన్ పెట్టేసి మాకు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఓకే. కార్వాడ్ నుంచి సార్ మాట్లాడుతున్నాం. కార్వాడ్ నుంచి వచ్చాము. లేదు ఎవ్రీ ఇయర్ ఇట్లా మేము ఒక ఇయర్ వచ్చాము. ఇక ఎవ్రీ ఇయర్ రావాలనిపిస్తుంది, వస్తున్నాం. చేస్తే మంచిది అనుకొని వచ్చినాం, చేస్తున్నాం అంతే. చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఈ వయసులో కూడా మీరు బోనం ఎత్తి మరి ఎక్కుతున్నారు. అమ్మవారి ఖుషి అట్లా వదిలేస్తా నేను అంతే. అమ్మవారి ఖుషి చేస్తుంది అంతే, ఏం లేదు. ఎవ్రీ ఇయర్ వస్తాము మేడం. బొట్టు ఇట్లా పెట్టుకుంటా అమ్మవారి దయ అందరినీ బాగుంచాలి అని చెప్పి, వచ్చే కష్టాలన్నీ దూరం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కి అమ్మవారికి చేస్తాము. ఏ కష్టాలు వచ్చినా అని కూడా ఆమె దయ వల్ల అన్ని దూరం అయిపోతాయి. అంటే తీరని కోరికలు తీరాలి అని అన్నవారు ఇలా చేస్తారని విన్నాము. అంటే మీకు కూడా అలాంటి ఏమేమి జరుగుతాయి. మన పిల్లలు హెల్త్ ప్రాబ్లం కానీ ఇంట్లో ఏదన్నా పెద్దవాళ్ళకి ప్రాబ్లం వస్తే మేము చేస్తామని చెప్పి మొక్కుకుంటే అది కంపల్సరీ అవుతుంది. ఇంకా అయినాక చెయ్యాలి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము ప్రతి ఇయర్ ఇక నేను పుట్టక ముందు నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తుండే, ఇక ఇప్పుడు నేను చేస్తున్నా. గోల్కొండ మెట్లు అంటే తక్కువ సామాన్యం కాదు. మరి బోనాలు ఇట్లా చేస్తాం. బోనాలు ఎత్తుకొని ఇంకా ఇంతకు ముందుకైతే బోనాలు ఎత్తుకొని లైన్లో నివాడుతుంటే ఇప్పుడు బోనాలకైతే అలాగే సపరేట్ లైన్స్ పెట్టినారు. అది మాత్రం చాలా బాగుంది నాకు. ఎందుకంటే పోయినసారి లైన్స్ సపరేట్ గా పెట్టినారు. బోనాలు ఎత్తుకొని పోవడానికి చాలా బాగా అనిపించింది. లేకపోతే ఆ లైన్లలో నూకుడు గొప్పులలో నివాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటే ఈసారి అయితే బెటర్. ఓకే, ఇప్పుడు మీ సిస్టరా? మీ పేరు? సోనియా. ఓకే, ఆవిడ చేసే దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే నేను గోల్కొండకి అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా, కానీ ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. 4 రోజులు గోల్కొండ జరుగుతుంది కాబట్టి 4 రోజులు కూడా గోల్కొండలో అనే కాదు, ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ ప్రతి చోట కూడా, హైదరాబాద్ మొత్తం బోనాలంటేనే తెలంగాణ, హైదరాబాద్ చాలా బాగా జరుగుతుంది. సో ఈసారి కూడా అంగరంగ వైభవం జరిగింది. మేము మొదటి రోజు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీకంటూ ఏమైనా కోరికలు తీరి కంపల్సరీ నేను ఈరోజు
ఈరోజు మార్నింగ్ బోనం మోసాను. లాస్ట్ వరకు వెళ్ళి కొండ మొత్తం ఎక్కేసి అక్కడ బోనం సమర్పించాను. చాలా సంతోషంగా ఉంది. కోరికలు తీరాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అమ్మవారు చాలా దయగలవారు. సో అందుకని మొక్కుకుంటున్నాం. కోరికలు అమ్మవారు అయితే ఖచ్చితంగా ఇస్తారు. అందరికీ హ్యాపీ బోనాలు. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే ఈ రోజు జరుగుతున్న గోల్కొండ బోనాల్లో మొదటి బోనం అయితే మనకు గోల్కొండ నుంచే మొదలవుతుంది. అయితే మొదటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు కదా. ఇక్కడ ఇప్పటికే ఆల్రెడీ చూడొచ్చు, ఇక్కడ తయారు చేస్తున్నారు. అసలు ఇది ఏంటి, మనం ఇంతవరకు కూడా చూడనే లేదు. దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకని తయారు చేస్తున్నారు, అసలు ఏంటి దీని ప్రాసెస్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మీ పేరు? మా పేరు జశ్వాన్. బోనం తీసేది పండుగౌడు. అయినా అది తెలంగాణ కల్చర్ యాక్చువల్లీ. కాకపోతే ఇప్పటికి ఎవ్వరు కూడా చేయలేరు. ఫర్ ద ఫస్ట్ టైం మన గోల్కొండలో పండుగౌడ్ అనేవాడు ఇప్పుడు ఘట్టంని తీస్తున్నాడు. ఇది అసలు తెలంగాణ కల్చర్. కాకపోతే ఎవ్వరు పట్టించుకోరు. బోనాలు బోనాలు అనుకుంటూనే వేస్తారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం పండుగౌడ్ ఘట్టం తీస్తున్నాడు. సో అందరు ఒకసారి చూడండి. అండ్ ఇది కోల్కతాలో ఉండే కల్చర్, మనవాడు ఇక్కడికి తీసుకొచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే గట్టలు తీయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా గట్టలు తీస్తూ అలాగే బోనాలు తీస్తూ మంచిగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. ప్రత్యేకత స్వయంగా అమ్మవారిని ఎత్తుకున్నట్టు ఉంటుంది తలపైన. స్వయంగా అమ్మవారిని ఎత్తుకున్నట్టే ఉంటుంది పైన ఉంది. ఇప్పుడు ఇది ఎత్తుకోబోయేది ఇన్స్టాగ్రామ్ లో పండుగోడు అని ఉంటది. అతను ఎత్తుకున్నాడు, శివశక్తి పండుగోడు రాబోతున్నాడు. మాక్సిమం 2 వరకు కంప్లీట్ అయిపోతుంది. 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మీ పేరు? నా పేరు కొమ్ము వెంకట స్వామి అండి. అందరికీ శనార్థి. బోనం కింద కదా మనకి ఎత్తుకొని వస్తాం, చాలా మందిని మనం చూసేది. అంటే బోనం ఇక్కడ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటో మేము అమ్మవారికి గత 17 ఏళ్ల నుంచి బోనాలు సమర్పిస్తున్నాం. మేము ప్రతి ఇయర్ వస్తాము. ఆమె మమ్మల్ని చల్లగా చూస్తుంది. మేము ప్రతి ఇయర్ ఆమెకి బోనం చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ తయారు చేసే బోనంకి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? అంటే ఇక ఆమెకి ఇక్కడ చేస్తేనే ఆనందము. యాప చెట్టు కింద చల్లగా ఉంటుంది. ఆమెకు చల్లని తెల్లని ఇక్కడ వచ్చే మేము ఆమెకు చేస్తాము. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి శివశక్తులకి ఏమైనా ప్రత్యేకత ఏర్పాట్లు ఏమైనా చేశారంటారా? చేశారు కానీ లోపలికి రానివ్వట్లేదండి. చాలా దూరం ఆపిరు. మేము టయానికి ఇంకా 9 గంటలకే వచ్చాం కానీ దూరం ఆపిరు చాలా. అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి బోనం అనేది ఎన్ని బోనాలు ఎన్ని సమర్పించినా శివశక్తుల నుంచి బోనం అందండి అమ్మవారికి చలవ చేయదు అని అంటారు. మరి ఎలాంటి పరిస్థితులు, ఎందుకని గవర్నమెంట్ దీని మీద ఆలోచించట్లేదు? గవర్నమెంట్ మా మీద ఆలోచించట్లేదంటే ఆలోచించాలి. వాళ్ళు కూడా కొంచెం శివశక్తులు అనేది పంపించాలి. ఆ అమ్మవారు వాళ్ళని కూడా ఎల్లకాలం మంచిగా చల్లగా చూస్తుంటుంది. అసలు బోనం అంటే అర్థం ఏంటో తెలుసుకొచ్చారు మీ మాటలో? ఆ అమ్మవారికి మనము ఏ తీరుగా భోజనం ఎలా చేస్తామో తడిబట్ట స్నానం చేసి మేము కూడా అమ్మవారికి తడిబట్ట దానం చేసి వచ్చి 7 అంతరాల బోనం 5 అంతరాల బోనం. ఈ రోజు నేను ప్రత్యేకంగా 5 అంతరాల బోనం ఎత్తుతున్నా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి.